హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? చిన్న షార్ట్ రీడింగ్. ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్. చూస్తున్న మై వర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్గా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. షో మీ ద ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న మై వర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓహో, శ్రీమద్రి నమః. చూస్తున్న మై వర్స్ ఒక పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. షో మీ ద ఆన్సర్ ప్లీజ్. గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. చూస్తున్న యువర్స్ ఒక పర్సన్ ప్రజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ నీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, తన ఫ్రెండ్స్తో మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. వాటి కోసం దారులు వెతుకుతున్నారు. మీ లైఫ్లోకి రావాలని చెప్పేసారని కొత్త దారులు వెతుకుతున్నారు. మీ పర్సన్ వయసు ఎంతైనా అయి ఉండొచ్చండి. తన వయసు కన్నా తన ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. తనకు ఎలాంటి క్లారిటీ కనపడట్లేదు, ఏ దారి కనపడట్లేదు. మీ లైఫ్లోకి రావాలని, మీతో న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అని చాలా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మీ లైఫ్లో నుంచి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయిన పర్సన్ మీకు ఎమోషన్స్ కానీ, మీ మనీ పరంగా కానీ మిమ్మల్ని లాస్ చేసి, మీకన్నా మీ వయసులో కన్నా తన చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, బుద్ధిలో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఎనివే ఆ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఆ విషయంలో చాలా బడన్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. తన ఆలోచనలతో సతమతం అయిపోతున్నారు. ఒక కార్డు తీసుకున్నాం. ఎస్, టెంపరెన్స్. చాలా న్యూట్రల్గా ఉన్నారు. మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. తన పొరపాటు చేసిన పొరపాటు మీతో చెప్పాలనుకుంటున్నారు. ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇదండి రీడింగ్, షార్ట్ రీడింగ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.